సమీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివశంకర్ గారు రాసిన రజనీగంధ పుస్తకం గురించి చర్చించుకుందాం. ఈ పుస్తకం గురించి మనతో మాట్లాడటానికి శ్రీ బండ్ల మాధవరావు గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి చర్చించుకుందాం. పాపినేని శివశంకర్ గారు రాసిన రజనీగంధ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం అనుకున్నామండి. పాపినేని శివశంకర్ గారి నేపథ్యం ఏమిటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన నేపథ్యం గురించి మనం ఒకసారి తెలుసుకోవచ్చా? తప్పకుండానండి. ముందుగా ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాపినేని శివశంకర్ 2016 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందినటువంటి కవి. ఆయన 1970 ప్రాంతాల నుంచి కవిత్వం రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా 1970 ప్రాంతాల నుంచి కవిత్వము, కథ, సాహిత్య విమర్శ ఈ మూడు రంగాల్లో కూడా, అంటే సాహిత్యం అని చెప్పేసి అనగానే ప్రధానమైనటువంటి స్రవంతిగా చెప్పేటటువంటి కథ, కవిత్వం, అట్లనే సాహిత్య విమర్శ ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా సాహిత్య రంగంలో గుర్తింపు పొంది ఉన్నాయి. ఈ మూడు రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి సాహితీవేత్తగా మనము పాపినేని శివశంకర్ గారిని గుర్తించవచ్చు. ఈయన ప్రధానంగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కవి. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నెక్కల్లు ఆయన సొంత ఊరు. ఆయన చదువుకునేటటువంటి రోజుల నుంచి కూడా సాహిత్యం పట్ల అభినివేశం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి గురువులుగా దొరికినటువంటి నాగల గురుప్రసాదరావు గారు కానీ, లేకుంటే తుమ్మల సీతారామమూర్తి గారు కానీ, అలాంటి వాళ్ళ దగ్గర శిష్యరేఖంతో ఆయన నేర్చుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నట్లుగా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ రజనీగంధ పుస్తకానికి సంబంధించి ఆయన సాహిత్యంలో, లేకుంటే ఆయన ఈ కవిత్వానికి సంబంధించి చేసినటువంటి సేవను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏంటని చెప్పంటే, తెలుగు సాహిత్యంలో రైతుని ప్రధానమైనటువంటి అంశంగా, గ్రామీణ జీవితాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని కవిత్వం రాసినటువంటి వాళ్ళల్లో ప్రథమ స్థాయిలో, లేకుంటే ప్రథమ శ్రేణిలో చెప్పదగినటువంటి కవిగా మనం పాపినేని శివశంకర్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ మట్టి మూలాలు తెలుసు. కాబట్టి ఆ మట్టి మూలాల నుంచి, ఆ రైతు నేపథ్యం నుంచి, ఆ గ్రామీణ జీవితాన్ని గురించి ఆయన కవిత్వంలో చాలా విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆయన రాసినటువంటి అంతకుముందు ఆయన రాసినటువంటి పుస్తకాలలో కూడా, అంటే ఆయన రాసినటువంటి కవిత్వంలో కానీ, కథల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఈ గ్రామీణ నేపథ్యం చాలా బలంగా ప్రతిబింబించినటువంటి సందర్భం మనం ఆయన రచనల్లో చూడవచ్చు. శివశంకర్ని గురించి చెప్పాలి అని చెప్పానంటే మాత్రం ప్రధానంగా చెప్పాల్సినటువంటిది ఆయన గ్రామీణ కవి, రైతు కవి, అట్లానే జీవితం నుంచి, జీవిత మూలాల నుంచి వచ్చినటువంటి కవిగా ఆయన గురించి మనం మాట్లాడుకోవచ్చు. రజనీగంధ కాకుండా ఆయన మిగతా వాటిలో కథలు, సాహితీ విమర్శలు అవి ఉన్నాయి కదా, వాటి గురించి ఒక 4-5 మాటలు చెప్తారా? నిజానికి ఈయన కలుపు మొక్కలు అని చెప్పనేటటువంటి కథతోటి మొట్టమొదట కథా రచనని ప్రారంభించాడు. అయితే తర్వాత ఆయన రాసినటువంటి కథలన్నింటినీ కలిపి 2 సంపుటాలుగా తీసుకొచ్చాడు. ఒకటేమో మట్టి గుండె, రెండోదేమో సగం తెరిచిన తలుపు అని చెప్పని. ఈ 2 సంపుటాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కథలు కనపడతా ఉంటాయి. అయితే మట్టి గుండె ఆ కథా సంపుటిలో ఉన్నటువంటి కథలన్నీ కూడా ఇందాకనే నేను చెప్పినట్టుగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కథలే, రైతు జీవితం గురించి వచ్చినటువంటి కథలే అనమాట. దాంట్లో ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైనటువంటి కథ, అంటే చాలా కథలు ఉన్నాయి కానీ దాంట్లో బాగా ఇష్టమైనటువంటి కథగా చెప్పుకోవాలి అని చెప్పానంటే చింతల తోపు అనేటటువంటి ఒక కథ. అది ఏంటి అని చెప్పంటే, నిజానికి ఆ గ్రామీణ, అంటే గ్రామాల్లో నివసించేటటువంటి, గ్రామాల్లో ఉండేటటువంటి పిల్లలు వాళ్ళ యొక్క జీవిత గమనం ఎలా ఉంది, అవి ఎట్లా వాళ్ళు డెవలప్ అవుతూ వచ్చారు అనేటటువంటి అంతా కూడా ఆ చింతల తోపు అనేటువంటి కథలో చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. నాకెందుకు బాగా ఆ కథ ఇష్టం అని చెప్పేసి అనిపిస్తే, శివశంకర్ గారి ఊరు మా ఊరు పక్కనే.
మా ఊరు పక్కన అవడం, ఆయన ఉపయోగించినటువంటి ముఖ్యంగా దాంట్లో ఉపయోగించినటువంటి భాష అంటే ఆ గుంటూరు మాండలికం దట్టు ఆ ప్రాంతానికి అంటే తుళ్ళూరు మండలం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి భాషని ఆ మాండలికాన్ని ఆయన ఉపయోగించాడు. అదంతా కూడా పూర్తిగా నేను మాట్లాడుకున్నటువంటి నేను తిరిగినటువంటి నా గ్రామీణ నేపథ్యము లేకుంటే నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని గురించి మొత్తం ఆయన ఆ కథలో చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పని నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం. అలానే ఇంకొక కథ కూడా చాలా ప్రముఖమైనటువంటి కథగా ప్రాచుర్యం పొందిందనమాట. అదేమిటని చెప్పానంటే సముద్రం. ఆ కథ పేరు సముద్రం. ఆ కథలో ఆయన ఏం చెప్తాడంటే ఇంత జ్ఞానాన్ని మనం సంపాదిస్తూ ఉన్నాం, ఇన్ని పుస్తకాలని మనం సంపాదిస్తూ ఉన్నాం, మరి చివరి దశలో ఆ పుస్తకాలని ఆ జ్ఞానాన్ని ఎక్కడ వదిలేసి ఎటు వెళ్ళిపోతున్నాం, మనిషిగా ఏమైపోతున్నాం, అంటే మనిషి జీవితపు ఆఖరి దశలో ఆ మనిషికి కలిగేటటువంటి సందేహం ఈ సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి అని చెప్పని అంటాడనమాట ఆయన. ఆ కథ ఆ వాక్యంతో మొదలవుతుంది. అంటే ఆయన జ్ఞానాన్ని ఏం చేసుకోవాలి అంటే ఆ జ్ఞానానికి సరైనటువంటి వారసత్వమో లేకపోతే సరైనటువంటి గుర్తింపో లేకపోతే ఇలాంటివన్నీ లేకపోతే వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా ఆ కథలో చాలా విస్తారంగా చాలా బ్రహ్మాండమైనటువంటి నిర్మాణ శైలిలో ఆయన ఆ కథను రాశాడనమాట. అందుకని ఈ రెండు కథలు అంటే ఇంకా చాలా కథలు ఉన్నాయి. ప్రతి కథ కూడా ఆయన రాసినటువంటి ప్రతి కథ కూడా చాలా అద్భుతమైనటువంటి కథే. అయితే ఇవి ప్రసిద్ధమైనటువంటి కథలుగా చాలా మంచి కథలుగా నాకు అనిపించినటువంటివి. అంటే కథలు చదివేటటువంటి వాళ్ళకి ఆయన కథలు చదివినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి కొన్ని కథలు నచ్చుండొచ్చేమో, కానీ నాకు అనిపించినటువంటివి ఆ కథలు అనమాట. అలాగే ఈ సాహిత్య విమర్శ గురించి మాట్లాడాలి అని చెప్పానంటే సాహిత్యంలో విమర్శలో కూడా ఆయనది తనదైనటువంటి శైలి, తనదైనటువంటి పద్ధతి. అది ఏమిటి అని చెప్పానంటే ఆయన ప్రధానంగా సాహిత్య విమర్శకు సంబంధించి సాహిత్యము కొన్ని మౌలిక సిద్ధాంతాలు, మౌలిక భావనలు అనేటటువంటి భావన పేరుతోటి ఆయన పిహెచ్డి చేశారు. ఆ థీసిస్లో 80ల కాలంలో 80లకి 90లకి మధ్య ఉండేటటువంటి కాలంలో సాహిత్యంలో ఉండేటటువంటి చాలా ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సునిశ్చితంగా ఆయన సమీక్షించారన్నమాట. అంటే కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అసలు అస్పష్టత అంటే ఏంటి, భావజాలం ఎట్లా ఉండాలి, అంటే ఏ భావజాలాన్ని మనము ఏ విధంగా మనం చర్చించాలి, అంటే సాహిత్యంలో వస్తున్నటువంటి ఏ భావజాలాన్ని దేన్ని మనము చర్చించాలి, చర్చించేటప్పుడు మనకు వచ్చేటటువంటి సందేహాలు ఏంటి, ఆ సందేహాలన్నింటినీ కూడా ఆయన చాలా అద్భుతంగా పరిశోధన గ్రంథంలో వివరించాడనమాట. సాధారణంగా కేతు విశ్వనాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటిది ఏంటంటే ఆ పుస్తకాన్ని గురించి ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం, పరిశోధనా గ్రంథం. ఈ పరిశోధనా గ్రంథం విశ్వవిద్యాలయాల్లో జరిగేటటువంటి పరిశోధనలలో ఆణిముత్యమైనటువంటిది. ఈ స్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిశోధకులు ఎవరూ కూడా ఈ స్థాయిలో పరిశోధన చేయడం లేదు అనేటటువంటి మాటలు కేతు విశ్వనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. అంటే నాకు అనిపించినటువంటిది ఏంటంటే నిజానికి సాహిత్య విద్యార్థులకి అంటే యూనివర్సిటీల్లో ఎంఏ చదివేటటువంటి వాళ్ళకి ఆధునిక సాహిత్యాన్ని గురించి చదవాలి అని చెప్పేసానంటే, నాకు ఆధునిక సాహిత్య పరిచయం చేయాలి అని చెప్పేసానంటే దానికి ఆధునిక సాహిత్యము సంప్రదాయాలు అనేటువంటి పేరుతోటి సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి థీసిస్ ఒకటి ఉంది. దాన్ని సాధారణంగా ప్రతి సాహిత్య విద్యార్థి కూడా ఆధునిక సాహిత్యాన్ని పరిచయం చేసుకోవడం కోసం చదువుతూ ఉంటాడు. అదేవిధంగా ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి అంటే ఎంఏ లెవెల్లో పాఠ్యాంశంగా పాఠ్య పుస్తకంగా పెట్టదగినటువంటి పుస్తకంగా నేనైతే ఈ సాహిత్యము కొన్ని మౌలిక భావనలు అనేటటువంటి పుస్తకాన్ని నేను భావిస్తాను. ఇవి అంటే ఆయన కవిత్వాన్ని గురించి మాట్లాడుకోబోయే ముందు ఆయన కథలకి కానీ కథల్లో కానీ లేకుంటే సాహిత్య విమర్శలో కానీ చేసినటువంటి కృషిగా మనము మాట్లాడుకోవచ్చు. పాపినేని శివశంకర్ గారు రాసిన మిగతా కవితా సంపుటులు ఏమున్నాయి, దీనికే సాహిత్య అకాడమీ రావడానికి కారణాలు ఏంటి? మొత్తం 5 కవితా సంపుటులు ఇప్పటికీ ప్రచురించారు. వాటిల్లో స్తబ్దతా చలనం మొట్టమొదటి కవితా సంపుటి. దాని తర్వాత ఒక సారాంశం కోసం, ఆకుపచ్చలోకంలో, ఒక ఖడ్గం ఒక పుష్పం, రజనీగంధ, ఇవి మొత్తం ఆయన ప్రచురించినటువంటి 5 కవితా సంపుటులు. అంటే స్తబ్దతా చలనం కాలం నుంచి రజనీగంధ కాలం వరకు దాదాపుగా సుమారుగా ఒక 30 సంవత్సరాల కాలం మనం అనుకోవచ్చు.
ఈ 30 సంవత్సరాల కాలంలో ఆయన వేసినటువంటి ఈ 5 కవితా సంపుటుల్లో ఆయన అభివృద్ధి చెందినటువంటి, అంటే సాహిత్యపరంగా ఆయన ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చాడు, లేకుంటే అంటే ఆయన రచన శైలి కానీ ఆయన రచనా విధానం యొక్క క్రమ పరిణామం ఈ 5 సంపుటుల్లో కనపడతా ఉంటుంది. దీనికంటే అంటే ఈ అంతకుముందు రాసినటువంటి కవితా సంపుటుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కవితలు ఉన్నాయి. వాటిల్లో నాకు అనిపించేటటువంటిది ఏంటంటే ఆయన ఆధునిక రైతును గురించి రాసినటువంటి కవిత్వం అంటే కథల్లో ప్రస్తావించిన, కవిత్వంలో ప్రస్తావించిన రెండింటిలో కూడా ఆయన మట్టి గురించి, రైతు గురించి, గ్రామం గురించి, ఈ మూడిటి గురించి చాలా ప్రధానంగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటుంది. మనకు 80ల కంటే ముందు, ఇంకా చెప్పాలంటే ఇంకా అంతకంటే కొంచెం ముందు ఈ దువ్వూరి రామిరెడ్డి కానీ, తుమ్మల సీతారామమూర్తి కానీ, ఇలాంటి వాళ్ళు, కొసరాజు రాఘవయ్య చౌదరి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా జాషువా కవిత్వంలో కూడా కొంత గ్రామీణ అంటే రైతు దీనికి సంబంధించినటువంటి ఉంటుంది. వీటన్నిటిలో కూడా కనబడేటటువంటిది ఏంటంటే రైతు జీవితాన్ని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ రాసినటువంటి కవిత్వమే చాలా ఎక్కువ కనబడుతుంది. అంటే రైతు సమస్య ఏంటి, రైతు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు అనేటువంటి దానికంటే కూడా ఆ కాలంలో వాళ్ళు గమనించినటువంటి రైతు దేశానికి అన్నం పెట్టేటటువంటి వాడు, దేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి వాడు, అలానే రైతు లేకుంటే అంటే రైతు లేకుంటే దేశమే ఏమి ఉండదు అనేటటువంటి పద్ధతిలో రైతుని చాలా గ్లోరిఫై చేస్తూ రైతు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పినటువంటి కవిత్వమే చాలా ఎక్కువగా మనకు ప్రాచీన ఇన్ ద సెన్స్ అంటే మరీ ప్రాచీనం అని కాదు, కానీ ఆధునిక సాహిత్యపు ప్రారంభ కాలంలో ఉన్నటువంటి కవిత్వం మనకు కనపడతా ఉంటుంది. అయితే ఈ రైతు సమస్యల మీద మొట్టమొదటిసారి మాట్లాడినటువంటి కవిగా దాదాపు సాహిత్యకారులందరూ కూడా గుర్తించినటువంటిది పాపినేని శివశంకర్నే. ఎందుకని అని చెప్పానంటే పాపినేని శివశంకర్ రాసినటువంటి నాగలి విరిగినప్పుడు అనేటటువంటి కవిత ఒకటి, అది ఒక సారాంశం కోసంలో వచ్చినటువంటి కవిత. 1980 ప్రాంతాల్లో పత్తి రైతుల ఆత్మహత్యలు గుంటూరు జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు అనుకుంటే కూడా అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చాలా చోట్ల రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ముఖ్యంగా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా విపరీతంగా కనిపించినటువంటి అంశం. అందుకని ఆయన మొట్టమొదటిసారిగా ఈ ధోరణిలో అంటే రైతుల యొక్క సమస్యలను తీసుకొని కవిత్వం రాయటం అనేటువంటిది ప్రారంభించాడు. ఋతుపవనం అని చెప్పనేటువంటి ఒక కవిత, అట్లానే ఈ నాగలి విరిగినప్పుడు అనేటువంటి కవిత, ఇలాంటివన్నీ కూడా ఆయన అంటే ఆయన్ని చెప్పాలని చెప్పంటే ఆధునిక రైతు కవిగా మనం గుర్తించవచ్చు అని చెప్పేసి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే మీరు అడిగినటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అంతకంటే ముందు రాసినటువంటి వాటికి కాకుండా రజనీకాంత్కే ఎందుకు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అనేటటువంటిది మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే అంటే ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి ఆయన ఒక మాట చెప్పాడు, ఇది రజనీగంధ కవిత్వానికి కవితా సంపుటికి వచ్చినటువంటి అవార్డు అనే దానికంటే కూడా గత 30 సంవత్సరాలుగా ఆయన తెలుగు కవిత్వానికి, తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవకు గాను అంటే ఈ అవార్డు వచ్చింది అనేటటువంటిది ఆయన చెప్పుకున్నటువంటి మాట. అంటే ఎప్పుడైనా ఏ కవి అయినా సరే, ఎవరైనా సరే వయసు పెరిగే కొద్దీ కాలక్రమంలో వాళ్ళు చాలా ముందుకి వచ్చే క్రమంలో వాళ్ళలో చాలా పరిణితి కనిపిస్తూ ఉంటుంది. తొలి దశలో రాసినటువంటి వాటికి తర్వాత దశలో రాసేటటువంటి వాటికి ఆ తేడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. బహుశా ఆ తేడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేతనే రజనీగంధకి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చి ఉంటుంది అనేటువంటిది నాకు కూడా అనిపించినటువంటి భావన. అయితే మిత్రులు కొంతమంది అన్నారు ఆయనకి కవిత్వం కంటే కూడా ఆయన రాసినటువంటి కథా సంపుటాలకు వస్తే బాగుండేదండి అవార్డు అని చెప్పేసి అన్నటువంటి మిత్రులు కూడా కొంతమంది ఉన్నారనమాట. అయితే దానికి ఆయనే చెప్పినటువంటి ఒక సమాధానం ఏంటంటే, నాకు కవిత్వమే ప్రధానమైనటువంటి అంశం, కవిగానే ఉండడానికే నేను చాలా ఇష్టపడతాను, కథాకుడుగా
సాహిత్య విమర్శకుడిగా నేను ఏం చేసినప్పటికీ కూడా వీటన్నిటికంటే కూడా కవిగానే నేను గుర్తింపబడడానికి, లేకపోతే కవిగానే నేను ఉండడానికి నేను చాలా ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. అందుకని కవిత్వమే నా ప్రధానమైనటువంటి రచనాంశము అని చెప్పేసి అనేటువంటిది ఆయన చెప్పుకున్నటువంటి విషయం. అందుకని చెప్పని అంటే మిగిలినటువంటి వాటికంటే కూడా రజనీగంధకి రావడమే సముచితమైనటువంటి విషయము. రజనీగంధకే ఆ కేంద్ర సాహిత్య అకాడమీ రావడం అనేటటువంటిది, అకాడమీ అవార్డు రావడం అనేటటువంటిది చాలా సముచితమైనటువంటి అంశంగా నేను కూడా భావిస్తూ ఉంటాను. రజనీగంధలో ఉన్న కవిత్వం గురించి మీరు నాకు వివరిస్తారా? అలాగే రజనీగంధలో ఉన్న 2 కవితల్ని మాకు వినిపించగలరా? స్తబ్దతాచలనం నుంచి బయలుదేరినటువంటి కవి రజనీగంధ దగ్గరకు వచ్చేసరికి చాలా పరిణితి చెందాడు అని చెప్పేసి అని ఇంతకుముందే నేను మాట్లాడాను. ఆ పరిణితి అనేటటువంటిది ఈ కవితా సంపుటిలో ప్రతి కవితలో కూడా కనిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఆయన తన గురించి తాను చెప్పుకోవడానికి ఒక మాట అంటాడు, తను తాను అన్వేషిగా చిత్రీకరించుకుంటాడు. దానికి మేము ఆయన మీద ఒక వ్యాస సంకలనం, అంటే వివిధ రచయితలు, కవులు వీళ్ళందరూ ఆయన గురించి వెలువరించినటువంటి కథలు, అంటే ఆయన గురించి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఇది కొంచెం వెయిట్ చేద్దాం. అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకొని ఒక పుస్తకం వేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు దానికి ఏం పేరు పెడదామని చెప్పానంటే ఆయన ఒక మాట అన్నాడు, అన్వేషణ అనే పేరుతో పెట్టండి అని చెప్పని అడిగాడు అనమాట. అంటే ఆయన ఈ లోకాన్ని, లేకుంటే ఈ జీవితాన్ని, లేకుంటే ఈ ఈ ఈ సమాజంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కొన్ని ప్రశ్నల ద్వారా ఆ ప్రశ్నలకి సమాధానం రాబట్టుకునేటటువంటి విధంగా తన అన్వేషణను కొనసాగిస్తూ ఉంటాడు. ఆ అన్వేషణే ఈ కవితా సంపుటిలో కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. రజనీగంధలో చాలా అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది. ఈ పుస్తకం రజనీగంధ పేరుతో ఉన్నటువంటి కవితతోటే ప్రారంభమవుతుంది. అయినప్పటికీ కూడా రజనీగంధ పేరుతో ఉన్నటువంటి కవిత కంటే కూడా మించినటువంటి చాలా అద్భుతమైనటువంటి కవితలు దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. 1-2 కవితలు చదువుతూ వాటిల్లో ఉండేటటువంటి అంశాల గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ముందు ఆయన అనుకున్నటువంటి ఈ అన్వేషి అనేటటువంటి కవితనే తీసుకొని కొంత నేను కవిత చదువుతూ కొన్ని విషయాల్ని మాట్లాడతా. ఈ కవిత పేరు అన్వేషి. మనం చిన్నతనంలో పేరు మర్చిపోయినటువంటి ఈగను గురించి చిన్న కథ చెప్పుకునేవాళ్ళం. దాంతోటే మొదలు పెడతాడనమాట ఈయన. ఏ కవితనైనా సరే కవిత మొదలుపెట్టేటటువంటి పద్ధతి ఒక విలక్షణమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. అది మనకు తెలిసినటువంటి విషయాన్నే చెబుతున్నట్టుగానే కనబడుతూ దానిలో నుంచి ఒక తాత్విక ధోరణిలోకి, ఒక తాత్విక ఆలోచన పద్ధతిలోకి తీసుకువెళ్ళడం అనేటటువంటిది ఈయన రచనా శైలిలో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈయన ఏమంటాడంటే, ఇల్లలుగుతూ ఒక ఈగ తన పేరు మర్చిపోయింది, పేరు మర్చిపోవడానికి ఈగే కానక్కర్లేదు, మీతో మాట్లాడే ఈ మనిషి అయినా కావచ్చు, ఎప్పుడూ మతిమరుపేనాయే, నన్నెప్పుడూ మర్చిపోయిన ప్రేయసి కదా మతిమరుపు. చూడండి ఎట్లా అంటాడు చూడండి ఆయన. అంటే ఈగ మర్చిపోవడం అనేది మనం చిన్నప్పుడు విన్నటువంటి కథ, పేరు మర్చిపోయినటువంటి ఈగ గురించి మనం చిన్నప్పుడు విన్నటువంటి కథ. కానీ పేరు మర్చిపోవడానికి ఈగే కానవసరం లేదు. ఈ మనిషి అంటే కవి తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఆయనే కాదు, మనం కూడా కావచ్చు అనమాట. ఏంటి పేరు మర్చిపోవడం అని చెప్పానంటే ఏంటి అని చెప్పినటువంటి దాన్ని తర్వాత క్రమంగా చెప్పుకుంటూ వెళ్తాడనమాట. అసలు ఈ మర్చిపోవడం అనేటటువంటిది దాని గురించి చెప్తూ మతి మరుపుని ప్రేయసిగా చెప్పి తను ఎప్పుడు విడిచిపోయినటువంటి ప్రేయసి కదా అని చెప్పి అంటాడనమాట. మరి నిజానికి పుట్టినప్పటి నుంచి ఒక పేరు కోసమే వెతుకుతున్నా, పేరులోనే మనిషి అర్థం ఇమిడి ఉంటుందని ఉండాలని నా ఊహ. పేర్ల గురించి మాట్లాడితే మనం చూస్తుంటాం, సత్యం అని పేరు ఉంటుంది, పొరపాటును కూడా నిజం చెప్పడు. అట్లానే ఇంకొకడు అంటే లక్ష్మి అని చెప్పేసి అని పేరు ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో పొరపాటును కూడా వాళ్ళకి అంటే లక్ష్మి ధనానికి సంబంధించిన పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు. అంటే పేరు అనేటటువంటిది పుట్టినప్పుడు పెట్టినటువంటిది, గుర్తింపు కోసం పెట్టినటువంటిది అయినప్పటికీ కూడా ఆ పేరుతోటి ఏమాత్రం సంబంధం లేనటువంటి సామాజిక జీవితాన్ని గడిపేటటువంటి వాతావరణం ఈరోజు మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అయితే ఈయన ఆ మనిషికి పెట్టినటువంటి పేరులోనే
అసలైనటువంటి మనిషి అర్థం ఉండేలాగా ఉండేటటువంటి ఒక పేరు కోసం, ఒక మనిషి కోసం వెతుకుతున్నట్టుగా చెప్తాడనమాట. ఆయన మళ్ళీ తన గురించి తను చెప్పుకుంటాడు. ఏంటది అని చెప్పంటే, ఒకానొక దీపావళి అమావాస్య నాడు పుట్టంగానే అడుగో శివయ్య అంది మా ఊరు. ఆయన్ని అంటే పాపినేని శివశంకర్ పేరు, పాపినేని శివశంకర్ అని కాకుండా ఆయన పేరుని ఎవరెవరు ఎట్లా సంబోధిస్తారు అనేటటువంటిది కూడా చెప్తాడనమాట. శివుడంటే నువ్వే అన్నారు అయిన వాళ్ళు, సహచరులు శంకర్రావు అన్నారు, మరీ ఆత్మీయులు శివ అనో శంకర్ అనో పిలిచారు. ఏ సంబోధన నాకు సంబంధించలేదు, నాతో నన్ను బంధించలేదు. ఇది ఇక్కడ తాత్విక ధోరణి అనమాట. అంటే ఎవరు ఏ పేరుతోటి పిలిచినప్పటికీ కూడా ఆయనే. ఆయనలో శివ అని చెప్పేసి అని పిలిచినప్పుడు కనబడేటటువంటి రూపానికి, లేకుంటే కనబడేటటువంటి ఆయన మానసిక స్థితికి, శంకర్రావు అనేటటువంటి పేరుతోటి పిలిచినప్పుడు ఉండేటటువంటి ఆయన మానసిక స్థితి, లేకపోతే ఆ వ్యక్తిత్వానికి, శివశంకర్ అని చెప్పేసి అని పిలిచినప్పుడు ఉండేటటువంటి దానికి ఏమి తేడా లేదు. నేనే అని చెప్పేసి అని మాట్లాడతాడు. అంటే మీకు నేను వివిధ రకాలుగా కనబడితే కనబడొచ్చేమో, కానీ నేను మాత్రం నేనే అని చెప్పేసి అని అంటాడనమాట. జీవితమంతా నా అసలు పేరేదో తెలుసుకోవడానికే తన్నుకులాడాను. నిజానికి ఎవరి పేరు వారు గుర్తించడమే జీవితం. అసలు చాలా అంటే అది దీని గురించి ఆలోచించాలి అని చెప్పానంటే, సోక్రటీస్ ఒక మాట అంటాడు, నువ్వెవరు ప్రశ్న, నువ్వెవరు అనేటటువంటి దానికి సమాధానం తెలుసుకోవడం జీవితకాలం సరిపోతుంది అని చెప్పనేటువంటి సోక్రటీస్ మాట్లాడే మాట. సినిమాలో మాట్లాడినట్టుగా కూడా నువ్వెవరు అని చెప్పారంటే నువ్వేంటి అనేటువంటి చెప్పాలి అని చెప్పానంటే మనల్ని మనం నిర్వచించుకోవడం కూడా చాలా అసాధ్యమైనటువంటి పని అనమాట. అందుకనే ఈయన ఏమంటాడంటే, నా అసలు పేరు ఆయనే చెప్పుకున్నాడు. మళ్ళీ మనం అన్నాడు ఆయన కవి. సమాజాన్ని గురించి చెప్తూనే, సమాజంలో ఉన్నటువంటి నీ గురించి చెప్తూనే ఆయన నువ్వు అని చెప్పిన మాటగా మాట్లాడకుండా నేనని చెప్పేసి అని మాట్లాడుతుంటాడనమాట. అట్లా ఆయన నిజానికి ఎవరి పేరు వారు గుర్తించడమే జీవితం. మనుషుల అడవుల్లో మసలాను, అటవీ సముద్రాల్లో అలనయ్యాను, సముద్రపు ఎడారుల్లో బిడారునయ్యాను, ఎడారి నింగిలో మబ్బునయ్యాను, ప్రతి ప్రాణి ముంగిట కాగడా పెట్టి వెతికాను. ఎక్కడ తానెవరో కనబడలా, చివరికి ఈగ తన పేరు కనుకొన్నది. అట్లాగే ఈ మనిషి ఇప్పటి నా పేరు అన్వేషి అంటాడు. అంటే ఆయన ఇంకా ఆ అన్వేషణనే కొనసాగిస్తున్నాడు, అన్వేషిగానే మిగిలిపోతున్నాడు తప్ప మనిషిగా శివశంకర్గా ఆయన ఒక సంతరించుకోలేదు. నేను ఇంకా నిరంతరం అన్వేషణలోనే కొనసాగుతూ ఉన్నాను అనేటటువంటిది ఈయన దీంట్లో మొట్టమొదట అంటే ఈ కవితలో కనబడేటటువంటి, ఈ కవితలో చెప్పినటువంటి అంశంగా మనం గమనించవచ్చు అన్నమాట. అలానే ఇంకొకటి చాలా అద్భుతమైనటువంటి కవిత, చాలా సరదాగా కూడా అనిపించేటటువంటి కవిత ఒకటి పరిచయం చేస్తా. అదేంటి అని చెప్పంటే, చెప్పుల మీద. ఇది ఆయన మొట్టమొదటిసారి చెప్పుల గురించి ఆయన కవిత చదువుతూ ఉన్నప్పుడు నేను విన్నప్పుడు, అరే దీన్ని కూడా కవిత చేయొచ్చా అని చెప్పేసి అని అనిపించింది అనమాట. కానీ ఆయన ఆ చెప్పులు పోగొట్టుకున్నటువంటి స్థితి నుంచి అసలు మనిషి ఏం పోగొట్టుకుంటున్నాడు అనేటువంటి స్థాయికి తీసుకెళ్ళడం ఈ కవితలో చాలా అద్భుతంగా కనబడినటువంటి ఏమంటారంటే దాన్ని లేఖన ప్రక్రియగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అది ఇక్కడ కనిపిస్తుంది. చెప్పుల మీద ఎవరితోనూ చెప్పుకునే సంగతి కాదు కానీ చెప్పులు పోగొట్టుకున్నాను. ఇది చాలా సహజంగా జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కసారైనా సరే జరిగేటటువంటి సంఘటన. ఎవరితోనూ చెప్పుకునే సంగతి కాదు కానీ చెప్పులు పోగొట్టుకున్నాను. అద్దాల్లోంచి అందంగా దిగి వచ్చి మెత్తగా కాళ్ళను ముద్దాడి 4 రోజులు నమ్మకంగా నడిచినవి చివరికి మాట మాత్రం చెప్పకుండా మాయమవ్వడం. ఇంకా పాత చెప్పులైతే పోతే పోయినలే మార్చుకుందాం అని చెప్పేసి అనుకుంటాం. కానీ కొత్త చెప్పులు అందులో తీసుకొని అంటే షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి 4 రోజులు కూడా గడవక ముందే పోతే అది కొంచెం ఆ చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి విషయం అనమాట. చెప్పులకి కనబడిన రెక్కలు ఉంటాయి అనుకోలా. పాత సినిమాల్లో పావుకోళ్ళు మబ్బుల్లో ఎగిరినట్టు ఏ కాళ్ళని తొడుక్కొని హిమాలయాల కల్లే ఎగిరెళ్ళాయో తెలియదు. ఏ కాళ్ళను తొడుక్కొని హిమాలయాలకు ఎగిరెళ్ళాయో తెలియదు. ఇంతకీ చెప్పులు నేను పోగొట్టుకున్నానో చెప్పులే నన్ను పోగొట్టుకున్నాయో తెలియదు. ఇది చాలా గొప్ప అంశం అన్నమాట. అంటే మరి వస్తువు మనల్ని పోగొట్టుకోవడం అనేటటువంటిది, అంటే వస్తువుని మనం పోగొట్టుకోవడం చాలా సాధారణంగా జరిగేటువంటి మాట, చాలా సాధారణంగా కనబడే అంశం. కానీ ఈయన ఏమంటాడంటే వస్తువు మనల్ని పోగొట్టుకుందేమో,
అంటే దానికి మనసు లేదని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం. కానీ ఉంటే అది ఎట్లా ఆలోచిస్తుంది, అది కూడా ఆయన ఒక మాట అంటాడనమాట. అందుకే ఇంతకీ చెప్పులు నేను పోగొట్టుకున్నానో చెప్పులే నన్ను పోగొట్టుకున్నాయో తెలియదు అంటాడు. మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతి అన్నాడు కదా ఉమర్ ఖయ్యాం. చెప్పులు పోయిన క్షణాన నాలాగే మరొకణ్ణి చెప్పులు పోయిన వాడిగా చేద్దామనుకున్నాను, కానీ నలుగురు చెప్పుకునేట్టు 4 కవితలు రాస్తున్నవాడిని. అంటే సాధారణంగా చాలా చోట్ల గుడుల దగ్గర జరిగేటువంటి అంశం అనమాట. వాడి చెప్పులు పోతే ఇంకో జత వేసుకొని పోతుంటాడు, చాలామంది చేసే పని అనమాట. ఈయన కూడా ఒక క్షణం అట్లాంటి ఆలోచనకే గురయ్యాడట. కానీ నలుగురు చెప్పుకునేటట్టుగా కవి కదా, మరి నలుగురికి 4 మంచి మాటలు చెప్పేటటువంటి వాడు అలాంటి పని చేస్తే ఎలా ఉంటుంది. అందుకనే నా చిలిపి తలపుకు సిగ్గుపడ్డాను అంటాడు. వెతుకులాటలో నాకెదురైన అతను అన్నాడు ఇట్లా, బహుశా తన అనుభవంలోంచి కావచ్చు. అంటే తను ఆ చెప్పుల కోసం వెతుకుతూ ఉన్నటువంటి టైంలో ఎవరో ఒక అతను కనబడి అన్నాడు అనమాట. బహుశా అది తన అనుభవంలోంచి కావచ్చు. ఇప్పుడు నీకు వాస్తవానికి మధ్య అరంగుళం అడ్డు తొలగిపోయింది. ఏమిటి వాస్తవం? మట్టి వాస్తవం. మట్టికి నీకు ఎప్పుడు కూడా ఆ అరంగుళం గ్యాప్ ఉంటూనే ఉంది అనమాట. అది బహుశా అంటే నీకు మట్టికి మధ్య ఆ వాస్తవానికి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు ఏదైతే ఉందో అది తొలగిపోయిందని చెప్పన్నాడు అనమాట. ఇక్కడ దువ్వ నేలలో దేవుతున్న చేతులు, శూన్యంలో అన్వేషించే నేత్రాలు నీకెదురు కాలేదా? పోగొట్టుకోవడం, వెతుక్కోవడం అనేవి 2 ప్రాథమిక పదాలు. ఆకులు కోల్పోయే చెట్లు, చెట్లను కోల్పోయే నేల, నేలను కోల్పోయే మనుషులు, మనుషుల్ని కోల్పోయే ప్రపంచం, కళాలు, పొలాలు, బాల్యాలు, యవ్వనాలు, రమణులు, రాజ్యాలు, స్వర్ణాలు, స్వప్నాలు, ఇవన్నీ పోగొట్టుకోవటమేనమాట. అంటే జీవితమే పోగొట్టుకునేటువంటి క్రమం. మరి అలాంటి దాంట్లో ఎవరెవరో ఏవేవో పోగొట్టుకొని ఎవరెవరో వేటి కోసమో వెతుకుతున్నారు. వాస్తవంగా పోగొట్టుకున్నది మర్చిపోయి దేని గురించో శోకిస్తున్నారు. కిరీటాలు, సింహాసనాలు సాధించి అవి ఎప్పుడు కనుమరుగవుతాయోనని కుములుతున్నారు. ఇది ఒక వాస్తవ కాలపు అంటే వాస్తవ సామాజిక స్థితిని ఈయన ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు అనమాట. ఈయన ఇక్కడి నుంచి ఈయన అన్వేషణ మొదలవుద్ది. ఈయన ఏమనుకుంటున్నాడు అసలు, అంటే ఈయన తాత్విక ధోరణి ఏంటి అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలవుద్ది అనమాట. ఏది ఎప్పుడూ పోగొట్టుకొని వాడెవడైనా ఉంటే వాడు ఎప్పుడూ ఏది లేనివాడై ఉంటాడు. అసలు ఉంటే కదా పోగొట్టుకోవడానికి, మనసు అనేది ఉంటే కదా పోగొట్టుకోవడానికి, మనిషి అనేవాడు ఉంటే కదా పోగొట్టుకోవడానికి. అంటే పోగొట్టుకోవడం అనేటటువంటి దాని గురించి మాట్లాడుతూ అసలు పోగొట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారు అని చెప్పానంటే వాడు అసలు ఏది లేనివాడై ఉంటాడు అని చెప్పని అంటున్నాడు అనమాట. ఎప్పుడూ ఏది వెతుక్కొని వాడు తప్పకుండా గుడ్డివాడై ఉంటాడు. మరణం లేని ఇంటి నుంచి గుప్పెడు ఆవాలు తేలేనట్టు ఏది పోగొట్టుకొని వాడిని నువ్వెప్పటికీ చూడలేవు. చాలా అద్భుతమైనటువంటి వాక్యం అన్నమాట ఇది. చాలా అద్భుతంగా, చాలా గొప్పగా అనిపించేటువంటి వాక్యం అన్నమాట. ఒక జీవిత సత్యాన్ని ఆవిష్కరించేటటువంటి వాక్యం అన్నమాట. అంటే మామూలుగా బుద్ధుడి గురించి చెప్తారనమాట. దుఃఖాన్ని గురించి మాట్లాడేటప్పుడు లేకపోతే దాని గురించి చెప్పేటప్పుడు నువ్వు దుఃఖం లేని ఇంట్లో నుంచి మరణం లేని ఇంటి నుంచి ఒక గుప్పెడు ఆవాలు తీసుకురమ్మని చెప్పని బుద్ధుడు అయినట్టుగా, అలాగే ఆవిడ తిరిగి ఎవరింట్లోనూ మరణం లేకుండా లేదు కాబట్టి ఎక్కడ తేలేకపోయానని చెప్పేసి, అంటే అది ఒక వాస్తవం అని చెప్పినటువంటి దాన్ని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఈయన అదే అంటాడనమాట. పోగొట్టుకోవడం అనేటటువంటిది, అంటే ఏది పోగొట్టుకోకుండా ఉండేటటువంటి వాడి లోకంలో ఎవడూ లేడు. ఒక్కొక్కసారి ఇక్కడ ఉండాల్సింది ఉండకూడనిది ఏదో ఉంటుంది. ఉండాల్సింది ఉండకుండా పోయినప్పుడు ఒక జ్ఞాపకం ఏదో ఇక్కడ నిలిచిపోతుంది. ఇవాళ శ్రీనారాయణ రెడ్డి చనిపోయాడు అని చెప్పానంటే ఉండాల్సినటువంటి వాడు ఉండకుండా పోయాడు. అయితే ఆయన జ్ఞాపకం అక్కడ అలానే ఉండిపోతుంది అనమాట. అంటే కేవలం వ్యక్తినే కాదు, ఏదైనా సరే, అది వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, పంట కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉండాల్సినటువంటిది ఉండకపోవడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనమాట. చాలా గొప్ప అంశం అనమాట ఇదంతా కూడా. అంటే మనం మన బాల్యాన్ని గురించో లేకపోతే మన యవ్వనపు కాలంలో ఉండేటువంటి విషయాల గురించో మనం జ్ఞాపకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ ఏంటి, ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఆ లేకపోవడం ఎలా ఉంది అని చెప్పానంటే అవి ఎలా మిగిలిపోయినాయి అని చెప్పంటే జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. అవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్తారనమాట. చివరకు మిగిలేవి కొన్ని పదముద్రలు, పాదముద్రలే. పోగొట్టుకోవడం, వెతుక్కోవడం అనేవి 2 ప్రాథమిక విషయాలు. మొదటిది నిత్యం, రెండోది నిష్ఫలం.
చూడండి ఎంత 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 అద్భుతంగా చెప్తూ ఉంటాడో చూడండి ఇక్కడైనా. అంటే ఈ రెండు చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు. ప్రతి చోట ప్రతి మనిషికి ప్రతి చోట కనబడేటువంటి పోగొట్టుకోవడం, వెతుక్కోవడం. ఏదో ఒకటి పోగొట్టుకొని ఏదో ఒకటి వెతుక్కోవడం అనేది చాలా కామన్ విషయం. కానీ పోగొట్టుకోవడం అనేదేమో నిత్యం, వెతుక్కోవడం అనేటటువంటిదేమో ఫలితం లేనటువంటిది అని చెప్పేసి అని అంటాడనమాట. అతని మాట నిజమేమో తెలియదు. ఏమైనా నేనిప్పుడు చెప్పుల కోసం కాక ఎప్పుడూ ఏది పోగొట్టుకోని వాడి కోసం, కనీసం ఎప్పుడైనా ఏదైనా దొరికిన వాడి కోసం వెతుకుతున్నా. ఇది దాంట్లో అంటే ఆయన ఇప్పుడు చెప్పులు పోవడం అనేటువంటి ఒక సహజమైనటువంటి అంశాన్ని తీసుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పానంటే, మనిషి యొక్క తాత్విక ఆలోచన ఎట్లా ఉంది, తాత్విక చింతన ఎట్లా ఉంది, మనిషి దేని గురించి అన్వేషించాలి, దేని గురించి వెతుక్కోవాలి, దేన్ని పోగొట్టుకుంటున్నాడు, ఆ పోగొట్టుకునేటువంటి క్రమంలో అసలు వెతుక్కోవాల్సినటువంటిది ఏంటి అనేటువంటి అంతా కూడా ఇక్కడ ఈయన చాలా అద్భుతంగా ఈ కవితలో ఆవిష్కరిస్తారనమాట. అంటే కొంత హాస్య ధోరణిలో ప్రారంభమైనటువంటి కవిత చివరికి వచ్చేసరికి ఒక బరువైనటువంటి అంశాన్ని మన ముందు ప్రతిపాదించి ఆయన పక్కకు రప్పుకుంటాడు. ఇది ఈయన కవిత్వంలో ఉండేటటువంటి గొప్ప విషయం. అట్లానే ఆయన రచనా శైలికి కూడా దీన్ని ఒక ప్రత్యేకగా చెప్పుకోవచ్చు అన్నమాట. చెప్పుల మీద కవిత అటు హాస్య ధోరణితో ప్రారంభమై తాత్విక ధోరణితో ముగిసింది. చాలా బాగుందండి. ఇంకా అలాంటి కవితలు ఇంకేమైనా 2-3 ఉన్నాయా? ఒక మంచి కవిత, ఒకటి పెంపకమైనటువంటి ఒక కవిత. ఏమిటి ఆ కవిత, ఏంటి ఆ కవిత ఇదేంటి అని చెప్పంటే, చూడండి, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని ఎట్లా పెంచాడు అనేటువంటి చెప్తాడు. పెద్దగా నేర్పింది ఏమీ లేదు పిల్లలకి. ఆయన ఈ వాక్యంతో మొదలు పెడుతున్నాడు అనమాట. పెద్దగా నేర్పింది ఏమీ లేదు. పలక మీద దయ అనే 2 అక్షరాలు రాసి దిద్దించాను. పలక మీద దయ అనే 2 అక్షరాలు రాసి దిద్దించాను. కాసిని ముళ్ళు రాళ్ళు ఉండే దారి చూపించి నిబ్బరంగా నడిపించాను. అక్కర పడినప్పుడు కొత్త దారులు కనుక్కోమన్నా. పిల్లల పెంపకాన్ని నేను అట్లా చేశాను, ఇట్లా చేశాను, నేను త్యాగాలు చేశాను, చాలా కష్టపడ్డాను పిల్లల కోసం అని చెప్పేసి చెప్పుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ ఈయన అట్లాంటిది ఏమీ కాకుండా చాలా మామూలుగా ఆయన ఏం చెప్తున్నాడంటే, పలక మీద దయ అనేటువంటి 2 అక్షరాలు దిద్దించడం అనేది కాకుండా 2 అక్షరాలు దయ అనే 2 అక్షరాలు రాసి దిద్దించాను అంటున్నారు అన్నమాట. అట్లానే ఇవాళ పిల్లల్ని కూడా ఏం చేస్తున్నారంటే, కింద పడితే కందిపోతారేమో అనేటువంటి ధోరణిలో పెంచుతున్నారు. కానీ ఆయన ఏం చేశాడట, ముళ్ళు రాళ్ళు ఉన్నటువంటి దారిలో నడిపించాడట. అట్లాగే ఎప్పుడైనా అవసరపడితే ఈ దారినే కాకుండా కాస్త మంచి దారిని, కొత్త దారిని కూడా కనుక్కోమని చెప్పాడట. పెద్దగా చెప్పింది ఏమీ లేదు, వెండి వెన్నెలతో ఆడుకోమని చెప్పాను. చూస్తూ చూస్తూ చీమగైనా తొక్కొద్దని, తూనీగల రెక్కలెప్పుడు విరవద్దని చెప్పాను. ఊహల రెక్కలు తొడుక్కొని పచ్చపెట్టలతో పాలపెట్టలతో సావాసం చేస్తూ సహజంగా వలయాలుగా ఆకాశాలను విశాలం చేసుకోమన్నాను. మనుషులు మానులు కూడా పుస్తకాలేనని, మనసు గడప మీద దీపం పెట్టని చదువులు మహానేరం అని చెప్పాను. చదువు అంటే ఏంటి, ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం మనం, చాలా అద్భుతంగా 4 వాక్యాల్లో చెప్పాడనమాట. ఏమంటాడు ఆయన చూడండి, అసలు వెండి వెన్నెలతో ఆడుకోమని చెప్పాను. ఆడుకొనిస్తున్నటువంటి పేరెంట్స్ కనపడుతున్నారే ఇవాళ. ఆడుకుంటే ఎక్కడ కింద పడిపోతాడో, ఎక్కడ వాడు దెబ్బలు తగులుతాయో అని చెప్పనేటువంటి ఆలోచన. అలాగే అంటే చదివించేటటువంటి చోట కూడా చదువు తప్ప ఇంకేమీ లేనటువంటి పాఠశాలలని వెతుక్కొని అక్కడికి వెళ్ళి చదివించుకోవడం అనేది కనబడతా ఉంది. అయినా కానీ ఈయనేమంటాడంటే, వెండి వెన్నెలతో ఆడుకోమని చెప్పాడట. చూస్తూ చూస్తూ చీమనైనా తొక్కొద్దని, తూనీగల రెక్కలు ఎప్పుడు విరవద్దని చెప్పాను. ఊహల రెక్కలు తొడుక్కొని పచ్చపెట్టలతో పాలపెట్టలతో సావాసం చేస్తూ సహజంగా వలయాలుగా ఆకాశాలను విశాలం చేసుకోమన్నాను. మనుషులు మానులు కూడా పుస్తకమే. నేర్చుకోవడానికి సమాజం నుంచి నేర్చుకోవాలి, మనుషుల నుంచి నేర్చుకోవాలి, ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎదురుగా చాలా ఉన్నాయి. కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, ఇవి కూడా పుస్తకాలే. మనసు గడప మీద దీపం పెట్టని చదువులు మహానేరం. ఇది గొప్ప వాక్యం అన్నమాట. అమ్మ ఆకాంక్షలాగానో నాన్న నమ్మకంలాగానో కాకుండా మీకు మళ్ళీనే జీవించమని కోరాను. చూస్తున్నాం మనం, అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉన్నాం అనమాట. పెద్దగా ఇచ్చింది ఏమీ లేదు, మీకోసమైనా ఇతరుల కోసమైనా కావాల్సి వస్తుందని ఒక కన్నీటి బొట్టుని బెలనలో పెట్టి అందించాను.
అద్భుతమైనటువంటి ఒక అంటే మనసుకి హత్తుకునేటువంటి ఒక వాక్యం అన్నమాట. ఇది పెద్దగా ఇచ్చింది ఏమి లేదు. ఇవాళ అందరూ కూడా కోట్లు లక్షలు ఇవ్వాలని చెప్పేసి అని దాచిపెట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈయనేమి ఇచ్చాడంటే ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి. ఇది మీకోసమైనా ఇతరుల కోసమైనా కావాల్సి వస్తుందని ఒక కన్నీటి బొట్టును బెరణలో పెట్టించాను. చాలా అద్భుతంగా అనిపించేటటువంటి వాక్యం అన్నమాట. ఇది దాచిపెట్టింది ఏది మీది కాదని, ఎప్పుడైనా ఇతరులకు ఇచ్చిందే మీదని వివరించాను. ఎంత కాంట్రాస్ట్లో చూడండి. సొసైటీలో ఏం జరుగుతుంది, సమాజంలో ఎలాంటి వాతావరణం ఉంది, ఈయన దాన్ని ఏం చెప్పాడు, ఎట్లా చెప్పాడు, ఏం చేశాడు అనేటువంటి చెప్తున్నాడు అనమాట. అంటే నిజానికి ఇది ఒక పాఠ్యాంశం. తల్లిదండ్రులకి, ఇవాళ పిల్లల్ని పెంచుతున్నటువంటి తల్లిదండ్రులకి ఇది ఒక పెద్ద పాఠ్యాంశం అనమాట. అంటే మనం పాఠాలని క్లాసుల్లో బోధించేటటువంటివే కాకుండా అంటే పేరెంట్ అంటే నేను మామూలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాడిని, స్కూల్ నడుపుతున్నటువంటి వాడిని కాబట్టి నేను కూడా చాలాసార్లు అనుకుంటుంటాను అనమాట, పిల్లలకు కాదు కౌన్సిలింగ్ చేయాల్సింది తల్లిదండ్రులకి అని చెప్పేసాను. అట్లాంటి తల్లిదండ్రులకి చాలా అద్భుతమైనటువంటి ఒక పాఠ్యాంశంగా చెప్పాల్సినటువంటి కవితగా నేను దీన్ని భావిస్తూ ఉంటాను అనమాట. దాచిపెట్టింది ఏది మీది కాదని, ఎప్పుడైనా ఇతరులకు ఇచ్చిందే మీదని వివరించాను. ప్రాణమిచ్చే వారికి హృదయం ఇవ్వమని, హృదయం ఇచ్చే వారికి ప్రాణం ఇవ్వమని మనసారా బోధించాను. చివరిగా జీవితం ఒక అద్భుత పుష్పం, వికసించే ప్రక్రియ, దాన్ని పరిమళభరితం చేసుకోమని చెప్పాను. చాలా అద్భుతమైనటువంటి వాక్యం అన్నమాట. అంటే జీవితం ఎలాంటిది, ఏంటిది, నువ్వేం చేసుకుంటే నీ జీవితం అలా ఉంటుంది. నువ్వు ఎలా తయారవుదాం అనుకుంటున్నావో నువ్వు దాన్ని ముందుగానే ఆలోచించుకుంటే ఆ వికసించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పరిమళభరితం చేసుకోవడం అనేటటువంటిది మన చేతుల్లోనే ఉంది అనేటటువంటిది చాలా అద్భుతంగా చెప్పినటువంటి కవిత అన్నమాట. దీంట్లో ఇంకా చాలా అద్భుతమైనటువంటి కవితలు ఉన్నాయి. అంటే ఈయన కాశ్మీర్ దర్శించినప్పుడు ఆ కాశ్మీర్ గురించి కుంకుమ పూల రాణి అనేటువంటి పేరుతోటి, అట్లానే స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్తూ విశ్వనరుడు అనేటటువంటి ఒక కవిత, అట్లానే మన ఈయన ఎవరు కేరళ వెళ్ళినప్పుడు అక్కడ తుంజన్ సాహితీ సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కేరళ వాతావరణాన్ని గురించి రాసినటువంటిది. అలానే ఇంకా చాలా అద్భుతమైనటువంటి కవితలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఈ కవితలన్నిటితో పాటుగా ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంటే ఆయన చెప్పాలనుకున్నటువంటి ఇప్పుడు సాహిత్య ధోరణిలోనూ లేకపోతే సమాజంలోనూ కనపడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కవిత ఒకటి నేను పరిచయం చేస్తే ఈ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చు అన్నమాట. ఏమిటది అని చెప్పానంటే, ఆయన అంటే బౌమన్ అని చెప్పేసి మనకు పాశ్చాత్య రచయిత ఒక అతను ద్రవాధునికత పేరుతోటి ఒక కొత్త ఆధునిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అదేంటంటే మామూలుగా మనము మోడర్నిజం అంటున్నాము, తర్వాత కాలంలో పోస్ట్ మోడర్నిజం వచ్చింది. పోస్ట్ మోడర్నిజం కాకుండా ఇది లిక్విడ్ అంటే దీంతో ఉన్నటువంటి అంటే లిక్విడ్ మోడర్నిటీ అనే పేరుతోటి బౌమన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట. ఆ సిద్ధాంతాన్ని తెలుగులోకి మొట్టమొదటిసారి పరిచయం చేసినటువంటి కవి, సాహిత్య విమర్శకుడు పాపినేని శివశంకర్. ఆయన ద్రవాధునికత పేరుతోటి ఆ బౌమన్ ఏదైతే చెప్పాడో ఆ బౌమన్ చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుగులోకి ఒక చిన్న పుస్తకంలాగా తీసుకొచ్చి పరిచయం చేశారనమాట. ఏమిటి ద్రవాధునికత ఏంటి అని చెప్పేసి దానికి ఆయన ఒక కవిత కూడా అంటే ఆయన చెప్పాలనుకున్నటువంటి ద్రవాధునికత యొక్క ఆ సిద్ధాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక చిన్న కవితలో ఇమిడ్చి ఒక కవిత కూడా మనకి ఇచ్చాడనమాట. ఆ కవిత పేరు ద్రవాత్మకం. ఏమిటది అని చెప్పంటే చూడండి, ఏవీ నిలకడగా ఉండడం లేదు. ఇంట్లో వస్తువులు, బయట చెట్టు చేమలు, కార్లు, వాహనాలు, మనుషులు అన్నీ పెండ్యులంలాగా ఊగుతున్నాయి. మనము అంటే ఈ ద్రవాధునికత ఎలాంటిది అని చెప్పానంటే ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అంటే ద్రవాధునికత పుస్తకంలో ముందు మాట రాస్తూ ఒక మాట చెప్తాడనమాట. ఏంటది అని చెప్పంటే, మనం దారిలో వెళ్తున్నాం, అసలు ఎవరు నిలబడే పరిస్థితి లేదు, నిలకడ లేదు, ఒక చోట నిలబడే పరిస్థితి లేదు. మూమెంట్ అనేటటువంటిది చాలా ఎక్కువైపోయింది. ఒకప్పుడు కంటే ఇప్పుడు కదలటం అనేటటువంటిది చాలా ఎక్కువైపోయింది. ఆ ఎక్కువైనటువంటి క్రమంలో కూడా ఎట్లాంటి మూమెంట్ ఉంటుంది, మనం వెళ్తూ ఉంటాం, దారిలో వెళ్తూ ఉంటాం, ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవడో ఒకడు బైక్ నడుపుతూ ఉంటాడు, తల వంకరగా పెట్టేసి వెళ్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అట్లానే ఎవరో ఒక అమ్మాయి ఎదురవుతూ ఉంటుంది, ఆ అమ్మాయి చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఆ అమ్మాయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ వాస్తవానికి ఎక్కడ ఉన్నారు అని చెప్పానంటే మన ఎదురుగానే ఉన్నారు. వాస్తవంగా ఫిజికల్గా వాళ్ళు మన ఎదురుగానే ఉన్నారు. మానసికంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు?
అంటే ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది, ఆ మాట్లాడేటటువంటి వ్యక్తితోటి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి మానసిక సంబంధం వేరుగా ఉంటుంది. అట్లానే బైక్ మీద వెళ్ళేటటువంటి వాడు ఎక్కడో ఉన్నటువంటి వాడితో ఏ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ కమ్యూనికేషన్ అనేటటువంటిది పెరగడం వలన వాస్తవంగా భౌతికంగా వ్యక్తులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మానసికంగా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పానంటే ఎక్కడో దూరాన్ని ఉంటున్నారనమాట. దాని గురించి చెప్తూ ఉంటాడనమాట ఆయన. అందుకనే ఆయన ఏవి నిలకడగా ఉండడం లేదు. ఇంట్లో వస్తువులు, బయట చెట్టు చేమలు, దారులు, వాహనాలు, మనుషులు అన్నీ పెండులాగా ఊగుతున్నాయి. ఏవి కుదురుగా నిమ్మళంగా లేవు, అన్నీ కలతపడుతున్నాయి. ఏవి ఆగడం లేదు, ఉసి మీద నడుస్తున్నాయి. ఇక్కడ భాషను గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఈ ఉసి అనేటటువంటి పదం ముఖ్యంగా గుంటూరు జిల్లా మాండలికం అనమాట. అంటే పరిగెత్తడాన్ని, వేగంగా పరిగెత్తడాన్ని వాడు ఉరుకుతున్నాడు, ఉసిగా ఉరుకుతున్నాడు అని చెప్పేసి అని అంటాం. ఈ పరిగెత్తడం అనేటువంటి దాన్ని అట్లాంటి ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఏవి ఆగడం లేదు, ఉసి మీద నడుస్తున్నాయి, దబ్బున పరిగెత్తుతున్నాయి, ఘనాకృతులన్నీ ద్రవాలుగా మారుతున్నాయి, చిందుతున్నాయి, అన్నీ పొర్లుతున్నాయి, చెరచెరా పారుతున్నాయి. ఇప్పుడు నిలబడ్డ గడ్డ మీద ఇంకాసేపటికి ఉంటానో లేదో కాళ్ళ కింద నేల కడలిగా మారుతుంది. నిజానికి ప్రవాహాన్ని గురించి మనం మాట్లాడుకునే వాక్యం ఇది. వాస్తవానికి ఏ వ్యక్తి కూడా ప్రవహిస్తున్నటువంటి నీటిలో రెండోసారి స్నానం చేయలేడు అనేటువంటిది చాలా సాధారణంగా చెప్పుకునే మాట అనమాట. అలాంటిది ఇక్కడ అసలు నేల కూడా కదిలిపోతుంది అనేటువంటి ధోరణితో చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అన్నీ చెరిగిపోతున్నాయి, స్పష్టరేఖలు కనబడడం లేదు, విడివిడి రంగులు నిర్ధారించలేక అంతా ఒకే ఒక మాంటేజ్లా అయిపోయింది. జిగటగా ఉంది, నూనె జిడ్డుగా ఉంది, పర్వతాలు వంగిపోతున్నాయి, అన్నీ క్షణికం అవుతున్నాయి, గరికెపోస మీద మంచుబొట్లు అవుతున్నాయి, అన్నీ సడలిపోతున్నాయి, బంధాలు జారుముళ్ళు అవుతున్నాయి. తేలిగ్గా డౌన్లోడ్ చేయడం, అంతకన్నా తేలిగ్గా డిలీట్ ఫార్మాట్ చేయడం, దిక్కులు చెదిరిపోతున్నాయి. గోళం పిసికిన చపాతీ పిండి అవుతోంది. కదిలిపోతూ, కరిగిపోతూ, పరిగెత్తుతూ, ప్రకంపిస్తూ అంతా ఒక అనిశ్చిత పరిస్థితి. ఏవీ స్థిరంగా లేవు, ఏవీ స్థిరంగా లేవు. నిజానికి అంటే ఇప్పుడున్నటువంటి సామాజిక స్థితి మొత్తాన్ని కూడా ఈ చిన్న పోయంలో చెప్తాడనమాట. అంటే వేగం అనేటటువంటిది ఎంతగా జీవితంలోకి చొచ్చుకుపోయింది అని చెప్పానంటే మనిషిని క్షణం కూడా నిలబడనీయనటువంటి ఒక వాతావరణం దీంట్లో ఎక్కువగా కనబడతా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో కనబడతా ఉంది. దాన్ని చాలా అద్భుతమైనటువంటి పోయంగా ఈ ద్రవాత్మకం అనేటటువంటి కవితలో ఆయన వివరించాడు. నిజానికి శివశంకర్ గారికి కవిత కేంద్ర సాహిత్య అంటే కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అనేటటువంటిది చాలా చాలా గొప్పగా అనిపించినటువంటిది. ముఖ్యంగా నాకేంటి, నాతోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి ఒక 2 మాటల్లో మాట్లాడి మనం ముగించవచ్చు ఈ చర్చని. నేను అంటే ఆయనకి నాకు ఉండేటటువంటి సాపేక్షాలు లేకపోతే ఆయనతో నాకు ఉన్నటువంటి దగ్గరతనాన్ని ఒక 2-3 మాటలు చెప్తాను. ఆయన నెక్కల్లు ఆయన పుట్టిన అని చెప్పుకున్నాను. ఆ నెక్కల్లుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరు అనంతవరం. మా ఊరికి ఆయన ఊరికి పొలిమేరలు అడ్డం ఉంటాయి. వాళ్ళ పొలాలు కానీ మా పొలాలు కానీ దాదాపుగా పక్కనే ఉన్నటువంటి పొలాలు. అది ఒక విషయం. రెండోది ఆయన తాడికొండ BSSB కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆయన పనిచేసినటువంటి కాలంలో ఆయన దగ్గర నేను ప్రత్యక్ష శిష్యుడిగా ఆయన దగ్గర నేను చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఆయన దగ్గర చదువుకున్నాను. ఆ తర్వాత ఆయన డిగ్రీ చదువుకున్నటువంటి JKC కాలేజీలో నేను కూడా చదువుకున్నాను. ఆయనకి గురువులైనటువంటి కడియాల రామ్మోహన్ రాయ్, గొల్లపూడి ప్రకాశ్రావు, అట్లానే గుండవరపు లక్ష్మీనారాయణ, వీళ్ళంతా కూడా ఆయనకి గురువులు. ఆయనతో పాటుగా నాకు కూడా, అంటే ఆయన నాకు గురువు అవటమే కాకుండా ఆయన గురువులు కూడా నాకు గురువులు అవటం అనేటువంటిది ఒక గొప్ప అంశంగా భావిస్తూ ఉంటాను. ఇంక తర్వాత ఆయన రాసినటువంటి అంటే నాకు ప్రత్యక్షంగా ఇంటర్మీడియట్లో పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా నేను సాహిత్య రంగంలోకి ప్రవేశించిన కాలంలో ప్రతి విషయాన్ని, నేను రాసినటువంటి ప్రతి కవితని కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేవాడిని. చూపించినటువంటి దాన్ని అన్నింటినీ కూడా ఆయన నేను ఎట్లా రాశాను, పదాలను ఎట్లా ప్రయోగించాను, వాక్య నిర్మాణం ఎట్లా ఉంది, భాష ఎటువంటి భాషని ఉపయోగిస్తూ ఉన్నాను, ఇలాంటి వాటన్నిటి మీద కూడా చాలా సమగ్రంగా చర్చించి నాకు గైడెన్స్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి ఆయన శిష్యరేఖంలో ఉండడం వలననే నేను కూడా ఇవాళ సాహిత్య లోకంలో నలుగురికి కనీసం ఏదో మాధవరావు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు,
ఆవిడ కూడా ఏదో రాస్తాడు అనేటటువంటి ఒక మాట వచ్చింది అని చెప్పానంటే దానికి ప్రధానమైన కారణం శివశంకర్ గారు, పాపినేని శివశంకర్ గారు. మరి అటువంటి పాపినేని శివశంకర్ గారి ఇంకో మాట కూడా ఏంటంటే, పాపినేని శివశంకర్ గారికి రజనీకాంత్కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తే చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి నాకు అభినందన చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. బహుశా ఆయనకి నాకు మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఆయనకి వచ్చిన వాళ్ళ శిష్యుడికి వచ్చిన అతనికి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి అనుకొని చెప్పినట్టుగా నాకు కూడా చాలా గర్వంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అటువంటి పాపినేని శివశంకర్ గారిని పరిచయం చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాకు మంచి పుస్తకం గురించి పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాధవరావు గారు.